హాయ్ ఫ్రెండ్స్, ఇక నిన్నటి వీడియోలో తిరుత్తనికి వచ్చాము అని చెప్పాను కదండి. ఇక నెక్స్ట్ డే ఇది పొద్దున్నే 3కి అలా లేచేసాము. దర్శనంకి నిన్న వచ్చేటప్పుడు ఆటో అబ్బాయిని అడిగితే 5 నుంచే దర్శనంకి అయితే అలో చేస్తారు అని చెప్పారనమాట. అందుకని అందులో ఒక 5 మెంబర్స్ ఉన్నాం కదా, అందరూ రెడీ అయ్యేటప్పటికి ఆ టైం అవుతుంది అని కొంచెం ఎర్లీగా లేచి దర్శనంకి వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఎలాగో నైట్ తొందరగా వచ్చేసి పడుకునేసాం కాబట్టి కొద్దిగా ఎర్లీగానే లేచేసాము. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే, మేము తిరుత్తనికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇదొక్కటే అని అనుకున్నాము. మధ్యలో ఏంటంటే తిరువల్లూరు, అంటే తిరుత్తని నుంచి తిరువల్లూరు వచ్చేసి దగ్గరే 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అని అన్నారు. సరే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయి వస్తే మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చు కదా అన్నట్టు, అండ్ వీళ్ళకి కూడా చూసినట్టు ఉంటుంది అని కొంచెం తొందరగానే దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. అండ్ పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి ఆ రోజు. ఇదేనండి మనకి ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆపోజిట్లో దేవస్థానం వాళ్ళ రూమ్స్ అయితే అవే అన్నమాట. అక్కడ మీకు దొరకకపోయినా కొంచెం ముందుకు వెళ్ళిన రూమ్స్ అయితే దొరికేస్తాయి. అంటే ఈ కావిడ్లు అవి తీసుకొని వస్తారు కదా, ఆ టైంలో చెప్పలేము, కానీ అది ఎక్కువ వస్తారు కాబట్టి నార్మల్ డేస్లో అయితే దొరికేస్తాయండి. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక నిన్న నైట్ స్టేషన్ నుంచి మమ్మల్ని రూమ్స్ దగ్గరికి, అంటే దేవస్థానం వాళ్ళ రూమ్స్కి డ్రాప్ చేసిన అబ్బాయి, ఆటో అబ్బాయి నెంబర్ అయితే ఇచ్చాడు, మీరు వెళ్ళాలంటే కాల్ చేయండి అని. బట్ పొద్దున్నే కదా అని మేము ఇంకా రిటర్న్లో చేద్దాంలే అని అనుకున్నాము. సో మీకు ప్రాబ్లం ఏం లేదండి. 3కి 2కి అయితే నాకు తెలియదు, కానీ ఐడియా లేదు. 4 నుంచి అయితే ఆటోలు కొండపైకి వెళ్ళటానికి దొరికేస్తాయి ఈజీగా, అక్కడే ఉంటాయి అన్నమాట. దేవస్థానం రూమ్స్ అని చెప్పాను కదా ఇందాక, దాని ఆపోజిట్లోనే చాలా ఉంటాయి, కొంచెం ముందుకు వచ్చినా ఉంటాయి. సో ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక కొండపైకి అయితే వచ్చేస్తున్నాము. మేము 5:30కి రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి వచ్చి ఈ ఆటో తీసుకొని, వాళ్ళు ఏంటంటే 4 మెంబర్సే ఎక్కాలి, 5 మెంబర్సే ఎక్కాలి ఇలా చెప్తూ ఉంటారు. ఒక్కరు ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు వేరే ఆటో తీసుకొని రాలేరు కదండి, అలా చెప్తే కామ్ అయిపోతారు. ఇక అలా తీసుకొని పైకి వచ్చేటప్పటికి 5:50 అయిందనమాట. ఇక రూమ్స్ దొరకని వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ కొండ మీదకి వచ్చేసి ఇలా పక్కన మండపాల్లాగా ఉంటాయి, అక్కడ నైట్ నిద్ర చేసేసుకొని పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతారు. ఇక మేము పొద్దున్నే వచ్చామని చెప్పాను కదండి, అందుకని ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. ఖాళీగానే ఉండింది, కాకపోతే లైన్స్ అయితే బాగా తిప్పారనమాట. పర్లేదు, ఫ్రీగా ఉండింది కాబట్టి నేరుగా వెళ్ళిపోగలిగాము. మేము 6కి గుళ్ళోకి, క్యూలో కాదు గుళ్ళోకి ఎంటర్ అయితే ఒక 20 మినిట్స్ స్వామివారి నైవేద్యం కోసమని ఆపారు. లేదంటే ఒక 40 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా ముందే అయి ఉంటుంది, నాకు తెలిసి హాఫ్ అన్ అవర్కే అయిపోయి ఉంటుంది. కానీ ఆ నైవేద్యం కోసం ఆపినప్పుడు అందరినీ ఒక్కసారి వదులుతారు కదా, అలా కూడా లాగేయడము ఇలా చేయలేదండి. కొంచెం పెద్దవాళ్ళు సరిగా కనిపించదు వాళ్ళకి, అలా లాగేస్తే చూడలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళని అలా వదిలేసామంటే మనోళ్ళు కూడా ఏమీ తక్కువ కాదండి. అలానే ఉండిపోయి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు అనమాట, వాళ్ళే చూడాలి అన్నట్టు. కాకపోతే అవకాశం ఉన్నప్పుడు అలా లాగేయకుండా ఉంటే మనం కూడా అంత దూరం వెళ్ళి చూసిన దానికైతే హ్యాపీ అనమాట. కొంచెం సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కొబ్బరికాయలు కొట్టే చోటు, దీని ఆపోజిట్లోనే మనకి దిష్టి తీస్తారు. నేను ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు కూడా ఇలా దిష్టి తీస్తారు, అక్కడ దిష్టి తీపించుకుంటే మంచిదే అని చెప్పారు. ఇక అంత దూరం వెళ్ళాం కదా అని అందరం అయితే దిష్టి తీపించుకొని వచ్చాము. వాళ్ళకి ఇంత అని ఏమి అడగరు, కానీ కొంచెం చేంజ్ అది ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. అంత లాస్ట్లో ఉప్పు ప్యాకెట్ అవన్నీ కూడా అక్కడే అమ్ముతూ ఉంటారు పక్కనే. మేము వెళ్ళింది ఏంటంటే వీకెండ్స్లో వెళ్ళాము, సెకండ్ సాటర్డే సండే వచ్చింది. దానివల్ల ఇంత ఉన్నారేమో, లేకపోతే ఇంకా తక్కువే ఉండొచ్చు రష్. అందులో పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ. మేము వచ్చే రూట్లో, అంటే రూమ్ నుంచి వచ్చేటప్పుడు కొండపైన దేవుడు దర్శనం అయిన వెంటనే అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఆ రష్ కూడా ఉండొచ్చు. ఎక్కడికి వెళ్తే అక్కడ రష్ అడుగు పెట్టడంతో స్టార్ట్ అయిపోతుందండి. మేము అదేంటో కానీ ఇక దర్శనం అయితే బాగా జరిగింది. కొంచెం సేపు నిలబడుకొని చూడగలిగాము, సంతోషం అనిపించింది అనమాట. ఇంత దూరం వచ్చినప్పుడు అలా చూడగలిగితే మనకు కూడా బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదండి తిరువల్లూరు వెళ్ళాలి అని అనుకున్నామని, అది వచ్చేసి తిరుత్తణి నుంచి మనకి మార్నింగ్ 6 నుంచి 1 అవర్కి ఒక ట్రైన్ ఉంటుందంట. 8:50కి, దాని తర్వాత 10:30కి, అంటే 8:50 వరకు గంటకి ఉన్నాయి. 5 నుంచే అనుకుంటాను, దాని తర్వాత ఇక 10:30కి ఉన్నాయంట. కొంచెం ముందుగా మనం దర్శనం అయిపోతే, తొందరగా స్టార్ట్ అయిపోతే రిటర్న్ అవ్వేదానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, తొందరగా ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టు
తొందరగా దర్శనంకి వచ్చేసాము. అండ్ అలాగే దేవుడి దయ వల్ల ఎర్లీగానే దర్శనం అయింది. అండ్ పొద్దున్నే కాబట్టి స్వామివారి నైవేద్యం కూడా దొరికిందండి. చాలా హ్యాపీ. ఇక ఇక్కడైతే అందరూ పొద్దున్న టైం కదండి, కాఫీలు టీలు అవి తాగుతూ ఉన్నారు. ఇంకా అబ్బాయి అంటే ఆటో అబ్బాయికి అయితే ఫోన్ చేశాము. ఆ అబ్బాయి వచ్చేటప్పటికి కొంచెం చిన్నగా షాపింగ్, అది పెద్దగా ఏం లేదులేండి, ఈ పిల్లలకి దండలు ఇవి ఉంటాయి కదా, పూసల దండలు అవి తీసుకున్నాం అనమాట. ఇక కొండ అయితే దిగేస్తున్నాము. ఇది నేను సెకండ్ టైము తిరుత్తనికి రావడము. ఇంతకుముందు అత్తివరదరాజుల స్వామి వారిని చూడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ తిరుత్తనికి వెళ్ళి అక్కడికి వెళ్ళాము. సో ఇక్కడి నుంచి వెళ్ళి రూమ్ వెకేట్ చేసేసుకొని స్టేషన్కి వెళ్ళాలన్నమాట, తిరువల్లూరుకి వెళ్ళటానికి. 8:30 ట్రైన్ అయినా క్యాచ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరనే లేదు. అలా అంటే గుడి దగ్గర ఉండిపోయాం అనమాట చూసుకుంటూ. ముందు చూసారా కావిళ్ళు అవి అలా తీసుకొని మొక్కున్న వాళ్ళు మెట్లెక్కి పోతారనమాట. నేను లాస్ట్లో వీడియో తీశాను అంతా చూసుకుంటూ. ఫస్ట్ అంటే చూడగానే దండం పెట్టుకోవడం ఇలా అలవాటు అయిపోతుంది కదా. ఇక రూమ్ వెకేట్ చేసేసి ఇదేనండి స్టార్టింగ్, కొండపైకి ఎక్కడానికి మెట్లు స్టార్టింగ్ పాయింట్ ఇదే. అందరూ కర్పూరం వెలిగించి స్టార్ట్ అవుతూ ఉన్నారు చూసారా. తర్వాత ఇదేనండి మేము స్టే చేసింది శ్రీ అంబాళ్ అతిథి గృహము. వాళ్ళు కింద ఫ్యామిలీ ఉన్నారు. అండ్ పైకి వెళ్ళేదానికి మెట్లు ఉంటాయి కదా, ఎంట్రన్స్లో గ్రిల్ ఉంది, అది లాక్ చేసుకుంటున్నారు. భయం ఏమీ లేదు, సేఫ్గానే అనిపించింది అనమాట. అండ్ మీకు దేవస్థానం అంటే కొండ మీదకి వెళ్ళేటప్పుడు మెట్ల మీద వెళ్తాం కదా, ఆ దారిలో అంతా కూడా మీకు రూమ్స్ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదండి. ఒకవేళ దేవస్థానం దగ్గర అంటే రూమ్స్ దొరకకపోతే దేవస్థానం వాళ్ళవి మీరు ముందుకు వచ్చేస్తే రూమ్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం, మరి లేట్ కాకపోతే, ఎక్కువ జనాలు లేనప్పుడు అయితే. సో ఇక రూమ్ వెకేట్ చేసి మళ్ళీ బొమ్మలు కొంటున్నారు. ఎన్ని కొన్నా సరిపోవండి వీళ్ళకి, చూస్తూనే ఉంటారు. 8:50కి ట్రైను అండ్ దాని తర్వాత 10:30కి ఒకటి ఉందని చెప్పాను కదండి. ఇక లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ రిటర్న్ కూడా లేట్ అయిపోతూ ఉంటుంది కదా, 8:50 కన్నా వెళ్దామని చెప్పి టికెట్ తీసుకుంటూ ఉన్నాం. ఈ లోపల ప్లాట్ఫామ్ పైకి ట్రైన్ వచ్చేసింది. లక్కీగా ఎట్లో క్యాచ్ చేయగలిగాము. ఇక్కడి నుంచి హడావిడి అయిపోయిందండి. తిరుత్తడి నుంచి తిరువల్లూరు 1 అవర్ జర్నీ అన్నారు, 2 అవర్స్ పట్టింది. ఇక వెళ్ళిన తర్వాత దేవస్థానం అంటే దేవాలయం మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో, ఎప్పుడు ఓపెన్ చేస్తారో, దర్శనం అవుతుందో లేదో, ఇలా టెన్షన్ అయిపోయిందనమాట. సో ఇంతటితో తిరుత్తని వ్లాగ్స్, ఈ 2 వ్లాగ్స్ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.